హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అనిత వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీ అందరూ? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. నేను చాలా బాగున్నాను. ఇదైతే నేను పింక్ మార్బుల్, వైట్ మార్బుల్ టెంపుల్‌కి వెళ్ళినప్పుడు వీడియో. ఆ రోజు సడన్‌గా నా ఫ్రెండ్స్ కాల్ చేసి, "మేము ఇలా టెంపుల్‌కి వస్తున్నాం. నువ్వు ఇంకా ఆఫీస్ నుంచి అటే వచ్చేసేయ్" అని చెప్పి కాల్ చేశారు. ఇంకా త్వరగా నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని లాగౌట్ అయిపోయి బయటకొచ్చాను. ఆ రోజు నేను ఆఫీస్‌లో కూడా వీడియోస్ ఏం తీయలేదు. బికాజ్ అది సడన్ ప్లాన్ కదా! నేను ఇంకా లాస్ట్‌లో వచ్చే ముందు ఆ క్లిప్పింగ్ తీసుకున్నాను. అండ్ బయటకొచ్చి చూస్తే ఫుల్ ట్రాఫిక్. ఈ బెంగుళూరు ట్రాఫిక్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అండ్ చూసారా సన్సెట్ వ్యూ ఎంత బాగుందో. సన్సెట్‌కి స్టార్ట్ అయిన నేను టెంపుల్‌కి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. నార్మల్‌గా అయితే నాకు ఆఫీస్ నుంచి మ్యాక్స్ ఒక 40 మినిట్స్ లేదంటే 1 అవర్‌లో వచ్చేయచ్చు ట్రాఫిక్ ఏం లేదంటే. బట్ ఆ రోజు ట్రాఫిక్ ఉండడం వల్ల ఇంకా నైట్ అయిపోయింది. మీరు ఇన్‌కేస్ బస్‌లో అలా రావాలంటే ఫస్ట్ బొమ్మసంద్ర రండి. బొమ్మసంద్ర నుంచి అత్తిబెల్లె బస్ తీసుకోండి. అత్తిబెల్లె ఆ రూట్ సైడ్ వెళ్లారంటే వాళ్ళకి చెప్తే వాళ్ళే ఆపుతారు. ఇలా పింక్ మార్బుల్ టెంపుల్, వైట్ మార్బుల్ టెంపుల్ అంటే. మనకి బస్ అయితే పింక్ మార్బుల్ టెంపుల్ ముందు ఆపుతారు. అండ్ వైట్ మార్బుల్ టెంపుల్‌కి మనం వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. చాలా దగ్గరగానే ఉంటాయి. మరీ అంత డిస్టెన్స్‌లో కూడా ఏముండవు. అండ్ ఇదొచ్చేసి నైట్ వ్యూ నేను తీసింది. బట్ ఇంతకు ముందు కూడా నేను చాలా సార్లు వెళ్ళాను ఈ టెంపుల్స్‌కి. మార్నింగ్ టైమ్స్‌లో వెళ్ళాను కదా! అప్పుడు తీసుకున్న పిక్స్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇది చాలా బేబీ పింకిష్ కలర్‌లో ఉంటుంది టెంపుల్. అమ్మాయిలకి పింక్ అంటే చాలా ఇష్టపడతారు కదా! లేడీస్‌కి అయితే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇదొచ్చేసి అమ్మవారు. ఈ క్లిప్పింగ్ వచ్చేసి నేను శివరాత్రి అప్పుడు తీసిన వీడియో. అంటే మీరు నా రెగ్యులర్ ఫాలోవర్స్, మీరు నా ఛానల్‌లో వీడియోస్ చూసుంటే మీకు తెలుసు. నేను శివరాత్రి టైంలో గోకర్ణ అండ్ మురుడేశ్వర్ ట్రిప్ వెళ్ళాను. యాక్చువల్లీ నేను శివరాత్రి డే అక్కడ ఉండాలి గోకర్ణ, మురుడేశ్వర్‌లో. బట్ కొన్ని రీజన్స్ వల్ల ఆ రోజు స్కిప్ అయిపోయాం. నెక్స్ట్ డే వెళ్ళాల్సొచ్చింది. బట్ ఆ రోజైతే నేను ఈ టెంపుల్‌కి వచ్చాను. పింక్ మార్బుల్ టెంపుల్‌కి. ఎందుకంటే ఇక్కడ కూడా శివయ్య ఉంటారు. అందుకని నేను ఇంకా ఇక్కడికొచ్చాను. ఎంత బావుంటదంటే చాలా ప్రశాంతంగా ఉండిద్దండి. అండ్ మీరు ఎవరన్నా నా ట్రిప్ వీడియోస్ మిస్ అయ్యుంటే చూడండి. లైక్ గోకర్ణ, మురుడేశ్వర్ అవన్నీ నేను చాలా క్లియర్‌గా చూపిచ్చాను. మొత్తం బడ్జెట్ ఎంతయింది, అక్కడ మనం ఏమేమి చూడొచ్చు, మేమేమేమి మిస్టేక్స్ చేశాము, అలా చాలా చెప్పాను వీడియోస్‌లో క్లియర్‌గా. ఇన్‌కేస్ ఆ వీడియోస్ ఏమన్నా మీరు మిస్ అయ్యుంటే వెళ్ళి చూడండి, మన ఛానల్‌లో ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి శివయ్య ఉంటారు. ఇక్కడ వాటర్ ఫాల్ వస్తది మార్నింగ్ టైంలో. ఇంకా అప్పటికి నైట్ అయిపోయింది కదా! సో, అది ఆఫ్ చేసేశారు. శివయ్యకి ఇక్కడ ఎదురుగానే నార్మల్‌గా శివుడి టెంపులే. దీనికి ఎదురుగానే మళ్ళీ శివలింగం ఉంటుంది. ఇక్కడైతే ఈ స్వామిని వీళ్ళు అత్తిబలేశ్వర శివయ్య అని పిలుస్తారు. ఏ పేరుతో పిలుచుకుంటే ఏమండి, అందరూ ఒక్కటే. కాకపోతే డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ కల్చర్స్‌లో ప్రే చేసుకుంటాం అంతే. అని చూడొచ్చు ఇక్కడ మీరు. అత్తిబలేశ్వర స్వామి అలా పిలుస్తారు వీళ్ళు. బట్ మేమైతే మామూలుగా శివయ్య అనే అంటాం. చాలా బాగుండిద్ది. అండ్ ఇక్కడైతే నార్మల్‌గా ఫోటోగ్రఫీ అసలు అలో లేదు. బట్ ఆ రోజు అక్కడ ఎవరు లేరు కాబట్టి నేను ఇంకా చిన్న క్లిప్పింగ్ అలా తీసుకున్నాను. అండ్ అమ్మవారిని కూడా నేను మీ ఇందాక చూయించాను కదా! అది నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు తీసుకున్న పిక్ అది. ఇక్కడ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడాలి. ఎంత బావుంటదంటే ఆ డీటెయిలింగ్ కానీ చాలా బావుంటది. అండ్ ఇదంతా కొంచెం నార్త్ సైడ్ వాళ్ళ స్టైల్‌లో ఉంటుంది గదా! అంటే మన సైడ్ టెంపుల్స్ ఇలా ఉండవు. నాకు తెలిసైతే నేనెక్కడ ఇలాంటి టెంపుల్స్ చూడలేదు. అండ్ ఓన్లీ సాయిబాబా టెంపుల్స్ ఉంటాయి గదా! అవి మాత్రమే నేను చూశాను. ఈ టెంపుల్ కనిపిస్తుంది గదా! ఇది వైట్ మార్బుల్ టెంపుల్. ఇక్కడ యాక్చువల్లీ ఏమైందంటే ఇంతకుముందు నేను ఈ టెంపుల్‌కి రాకముందు కొన్ని వర్క్స్ కోసం నేను ఆ సైడ్ ట్రావెల్ చేయాల్సొచ్చింది. ఇవి చూసినప్పుడంతా నేను ఇది సాయిబాబా టెంపుల్, ఎలాగైనా సరే గురువారం వచ్చేసేయాలి ఇక్కడికి. రావాలి అని ఎన్ని సార్లు అనుకున్నానో. బట్ తర్వాత నాకు తెలిసింది అది సాయిబాబా టెంపుల్ కాదు. ఇలా నార్త్ వాళ్ళది ఇట్లా వైట్ మార్బుల్ టెంపుల్ అని అంటారు. అక్కడ వాళ్ళకి సంబంధించిన దేవుళ్ళు వాళ్ళు ఉంటారు. వాళ్ళక్కడ ప్రే చేసుకుంటారు. లైక్ మెడిటేషన్ లాగా అలా చేస్తారు. ఓహ్! అప్పుడు తెలిసింది నాకు. ఇంక తెలిసిన తర్వాత ఓకే, ఎవరైతే ఏంటి, వెళ్దాం కదా అని వెళ్ళాను. అండ్ ఎన్ని సార్లు వెళ్ళానో, నాకెప్పుడు కుదిరితే అప్పుడు ఖచ్చితంగా వెళ్తాను నేను. అండ్ నాకంత డిస్టెన్స్‌లో కూడా ఏముండదు. నాకు కొంచెం దగ్గరగానే ఉంటది. ఇలా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు వచ్చినప్పుడు వాళ్ళు చూడలేదంటే వాళ్ళతోటి, లేదంటే నాకు వెళ్ళాలనిపించినప్పుడు అలా వెళ్తూనే ఉంటాను. ఇక్కడైతే అస్సలు పిన్ డ్రాప్ సైలెంట్ అండి. అస్సలు మాట్లాడనివ్వరు వాళ్ళు మనల్ని. అండ్ ఎంత క్లీన్‌గా ఉంటుందంటే చాలా క్లీన్‌గా మెయింటైన్ చేస్తారు వాళ్ళు. అండ్ మనకేమన్నా కాల్స్ వచ్చినా గానీ అస్సలకి పక్కన వాళ్ళతో కూడా మాట్లాడనివ్వరు వాళ్ళు. సైలెంట్‌గా ఉండండి ప్లీజ్, సైలెంట్ అని చెప్తూ ఉంటారు. అండ్ ఇదొచ్చేసి మార్నింగ్ టైమ్ వ్యూ ఇలా ఉంటుంది.
ఆ మేఘాలు టెంపుల్ సేమ్ కలర్లో ఉంటాయి. ఎంత ప్యూర్ వైట్ కలర్లో ఉంటాయంటే అంత వైట్, చాలా చాలా బాగుంటుంది. ఇవి మొత్తం పాలరాతి అంటాం కదా, అవి అనుకుంటా. ఆర్కిటెక్చర్ అయితే ఇంక అసలు నేను చెప్పలేను ఎంత బాగుంటుందో. చూసారా అవి శంకు చక్రాలు, అవంతా డీటెయిలింగ్స్ ఉన్నాయంటే అమ్మవారివి. ప్రతిదీ బుద్ధుడు ఉంటారు కదా, ఆ బుద్ధుడిలో కూడా చాలా టైప్స్ ఆఫ్ బుద్ధాస్ అవన్నీ అందులో చెక్కున్నారు. ఇలా అయితే డీటెయిలింగ్స్ చాలా చాలా ఉన్నాయి. నేను ఇంకా వీడియో మొత్తం ప్రతిదీ తీసి చూపించానంటే మళ్ళీ ఏమన్నా బోర్ ఫీల్ అవుతారేమో అని నేను అక్కడక్కడ నాకు నచ్చినవి తీసాను అలాగా. అండ్ టెంపుల్ లోపల ఇలా మనం శారీస్కి జెర్రీ వర్క్ అంటాం కదా, అంచు కుట్టించుకుంటుంటారు బోర్డర్స్, అలాంటివి పెట్టున్నారు చాలా పెద్ద పెద్దవి. అదొక వెరైటీగా డెకరేషన్ చేస్తున్నారు. అండ్ ఇలా ఒక స్వామి ఉన్నారు, అక్కడైతే లేడీస్ అసలు టచ్ కూడా చేయొద్దండి అని కొన్ని బోర్డ్స్ పెట్టేసి ఉన్నారు. అలా ఒక 2-3 ఉన్నాయి. బట్ ఐ డోంట్ నో అవి ఏ స్వామి, వాటి గురించి అవంతా నాకు తెలియదండి. సో అందుకే నేనేం మాట్లాడట్లేదు వాళ్ళ గురించి, దేవుళ్ళ గురించి. అండ్ ఇక్కడ మనం బయటకు వచ్చామనుకోండి, టెంపుల్ చుట్టూరు ఇలా హిస్టరీ, ఆ టెంపుల్ గురించిన హిస్టరీ అదంతా ఇలా ఫ్రేమ్స్ పెట్టున్నారు. ఆ ఫ్రేమ్స్ కూడా ఎంత బాగుందో, చాలా డీటెయిలింగ్గా, ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు అవి. అండ్ పక్కనే కొంచెం గార్డెనింగ్ కూడా చేసుంటారు. ఈ టెంపుల్లో ఉంటుంది అండ్ పింక్ మార్బుల్ టెంపుల్లో కూడా మొత్తం కొంచెం ఇట్లా గార్డెన్ లాగా చేసుంటారు. చాలా బాగుంటుంది అది కూడా. మీరు ఇన్ కేస్ ఈ టెంపుల్కి రావాలని ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ టైం లేదంటే ఈవినింగ్ టైంలో రావడానికి ట్రై చేయండి. ఇలా నైట్ టైం కంటే కూడా ఆ వ్యూ అయితే చాలా బాగుంటుంది. లేదు మీరు అసలు బెంగళూరులో లేరు, డిఫరెంట్ ప్లేసెస్లో ఉండి చూస్తున్నారంటే ఇట్స్ ఓకే, ఏం కాదు. మీరు నా వీడియోస్లో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి చూడండి. ఈ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నేను మార్నింగ్ వ్యూ కూడా చూపిస్తాను. ఆ క్లిప్పింగ్స్ ఉండాలి యాక్చువల్లీ నా మొబైల్లో ఇంతకుముందు తీసినవి, బట్ అవి నాకు కనిపించలేదు. అవి యాడ్ చేద్దామంటే, ఎందుకంటే అప్పుడు నేను ఇట్లా యూట్యూబ్లో పెట్టాలి ఇలా ఏం అనుకోలేదు కదా. సో నేను కొన్ని గుర్తు కోసం అలా పిక్స్ తీసుకున్నాను. అండ్ నేనంత ఫొటోస్ పిచ్చిదాన్ని కూడా ఏం కాదు, నాకంత ఫొటోస్ తీయాలి అట్లా ఏం అనిపించేది. వెళ్ళాను, అక్కడంతా ప్రశాంతంగా ఉండాలి, ఆ ఎన్విరాన్మెంట్ అదంతా ఎంజాయ్ చేయాలి అనుకుంటాను. బట్ ఇప్పుడంటే యూట్యూబ్లో పెట్టాలి కాబట్టి అలా కొంచెం సేపు వీడియో తీసుకున్నాను. నేను మ్యాక్సిమం ఏం చేస్తా అంటే వెళ్ళిన ప్లేసెస్లో వెళ్తా, ఫస్ట్ వీడియో తీసేసుకుంటా, తర్వాత నేను ఇంకా ప్రశాంతంగా కూర్చుంటాను. ఆ రోజు కూడా మేము చాలాసేపు ఉన్నాం, ఇంకా ఫ్రెండ్స్ అందరం ఉన్నాం కదా, లేట్ అయినా పర్లేదు ఇంకా అలానే కూర్చుండిపోయాం. చాలాసేపు కూర్చున్నాం. ఇంకా టెంపుల్ క్లోజ్ చేస్తారు, ఇంకా మీరు వెళ్ళండి అనేంత వరకు కూర్చున్నాం అక్కడే. అండ్ వైట్ మార్బుల్ టెంపుల్లో ఏమైనా ప్రసాదం పెడతారో లేదో నాకు తెలీదు, ఎందుకంటే నేను ఎప్పుడు తినలేదు ఇక్కడ. బట్ పింక్ మార్బుల్ టెంపుల్లో ఒక లడ్డూ పెడతారు, మన నేమ్ రాసుకుంటారు. అంటే మనం ఏ ప్లేస్ నుంచి వచ్చాం, మన మొబైల్ నెంబరు, ఎంతమంది వచ్చారు, అలా డీటెయిల్స్ రాసుకొని మనకు ఒక లడ్డు ఇస్తారు. చాలా బాగుంటుంది, అదైతే మిస్ అవ్వకుండా తీసుకోండి మీరు కూడా వెళ్తే. అంతే అండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నేను మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను.